లభిస్తుంది. సత్యయుగంలో ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. యోగికి భోగికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మీ యొక్క ఆయుష్ కూడా పెరుగుతూ ఉంది. ఎంతగా మీరు యోగం చేస్తే అంతగా మీ పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఆయుష్ కూడా పెంచుకోవాలి. రాజు రాణులను అనుసరించి ప్రజలు కూడా ఉంటారు. ఆయుష్ పూర్తి కాగానే శరీరాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది. ప్రజలు కూడా ఇదే విధంగా చేస్తారు. కానీ పదవిలో వ్యత్యాసం ఉంటుంది. పిల్లలు, మీరు విశ్వం యొక్క డ్రామా యొక్క చక్రము గురించి స్మృతి లభించింది. అందువల్ల తండ్రి మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా పిలుస్తారు. ఈ స్వదర్శన చక్రము మీకు సంబంధించిన అలంకారమే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. మీరు తప్ప మరెవరు కూడా పవిత్రంగా కాలేరు. ఇప్పుడు ఈ జ్ఞానమంతా కూడా మీకు గుర్తుకు వస్తోంది. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా గుర్తుకు వస్తుంటాయి. అందువల్ల బాబా తెలియచేస్తున్నారు, తండ్రి అవినాశి సర్జన్ వారి ముందు మీ యొక్క పాపాల లెక్కను ఉంచండి. అప్పుడు మీరు తేలికగా అవుతారు. ఇక మిగిలినది జన్మ జన్మాంతరాలకు సంబంధించిన పాపము, అది మీ తలపై భారంగా ఉంది. దాని కొరకు యోగం చేయాలి. యోగము ద్వారానే పాపాలు తొలగిపోతాయి. తద్వారానే మీకు సంతోషం కలుగుతుంది. తండ్రి యొక్క స్మృతి ద్వారానే మనము సతోప్రధానంగా అవుతాము. స్మృతి ద్వారానే దేవతలుగా అవుతున్నప్పుడు ఎందుకు గుర్తు చేయకూడదు? కానీ ఇది యుద్ధం యొక్క మైదానము. ఇక్కడ కూడా శ్రమ చేయవలసి ఉంటుంది. అంతటి ఉన్నతమైన పదవిని పొందాలంటే కష్టపడవలసి ఉంటుంది. మేము అనంతమైన తండ్రి నుంచి ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీరు తెలుసుకున్నారు. కల్పము మీరే వారసత్వాన్ని తీసుకున్నారు. మన్మనాభవ అనే మంత్రాన్ని స్వీకరించడానికి మీ దగ్గరికి చాలామంది వస్తారు. దీని అర్థము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయడము. మహాన్ ఆత్మలుగా అవ్వడానికి ఈ మహామంత్రం ఉపయోగపడుతుంది. మీరు తప్ప మరెవరు కూడా మహాత్ములు లేరు. శ్రీకృష్ణుడనే మహాత్మగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే వారు పవిత్రమైన వారు. వారి జన్మ పవిత్రత ద్వారా మాత్రమే జరుగుతుంది. వారి జన్మ భ్రష్టాచారము ద్వారా జరగదు. క్షణక్షణము ఎవరు కూడా సన్యాసము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. కానీ వారి జన్మ వికారం ద్వారానే జరుగుతుంది. దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు. దేవతలది ప్రవృత్తి మార్గము, కానీ సన్యాసులది నివృత్తి మార్గము. ఈ కలియుగంలో అందరూ కూడా చెడిపోయారు. స్త్రీలను కూడా సన్యాసులుగా మార్చివేస్తారు. అయినప్పటికీ ఈ భారతదేశము పవిత్రత పైననే కొనసాగుతోంది. పాత ఇంటిని ఊడ్చి తూడ్చి కొత్తగా చేసినట్లుగానే సన్యాసులు కూడా ఈ పాత ప్రపంచాన్ని ఊడ్చి తూడ్చి కాపాడుతున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు. కానీ వారి యొక్క ధర్మము భిన్నమైనది. కేవలము పవిత్రంగా మాత్రమే ఉంటారు. భారత ఖండములో మాత్రమే ఇన్ని దేవీ దేవతల యొక్క దేవాలయాలు, భక్తి ఇలాంటివి కొనసాగుతాయి. ఈ ఆట యొక్క వృత్తాంతాన్ని మీరు మాత్రమే చెప్పగలుగుతారు. భక్తి మార్గంలో ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. శివునికి కూడా